ప్రైజ్ ద లార్డ్. ఏదైనా మన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? అవును, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యంని ఎంతమంది అంగీకరిస్తున్నారు? దేవుడు మన పక్షం ఉండగా మనకి ఏ విరోధము ఉండదు. మీ మనసుల్లో ఏదో ఆందోళన, ఏదో బాధ, ఏదో చింత, ఏదో తెలియని లోటు, నా స్థితి ఇంతేనా, నా జీవితం ఇంకెంతేనా అనే ఆలోచనలు మీకు రావచ్చు. ఉదయకాల సమయంలో దేవుడు మీతోనే మాట్లాడుతున్నారేమో ఒకసారి పరిశీలించుకోండి. నీ మనసులో ఏ ఆందోళన ఉన్నా, ఏ చింత ఉన్నా, ఏ కొరత, ఏ కొదువ, అసలు నీ జీవితం ఇంకా వేసారిపోతూ ఉన్నా, ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆందోళన చెందొద్దు, చింతించొద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు నీ పక్షం నుండి యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు నీతో ఉండి యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు నీలో ఉండి నీ సమస్యలతో, నీ ఇబ్బంది, నీ ఇరుకులతో యుద్ధం చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సంబంధం నువ్వు చేయవలసిన పని ఒక్కటే, దేవునికి ప్రార్థించు, విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు, దేవుని అంటి పెట్టుకొని జీవించు, దేవునిపై ఆధారపడి జీవించు, దేవుడే నా సర్వస్వం అని జీవించు. అప్పుడే దేవుడు నీ పక్షం నుండి యుద్ధం చేస్తాడు. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే, దావీదుని గారిని చూసుకున్నట్లయితే, మనం ఆయన సింహంతో, ఎలుగుబంటితో, గొలియాతుతోనే యుద్ధం చేసి దేవుడు దావీదు పక్షం ఉన్నాడు కాబట్టి వాటన్నిటిని గెలిచి రాజు అయ్యాడండి. ఇది ఉదయకాల సమయంలో నేను చెప్పదలుచుకున్నది ఒకటే మాట, నీవెప్పుడైతే దేవునిపై ఆధారపడి జీవిస్తావో దేవుడు నీ పక్షము నుండి ఆయన యుద్ధం చేస్తాడు. నీతో ఉండి నీ సమస్యలకి, నీ ఇరుకులకి, నీ ఇబ్బందులకి ఎప్పుడైతే దేవుడు నా పక్షం ఉన్నాడు, నేను దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, ఆయన కొనియాడాలి, ఆయన అంట పెట్టుకొని జీవించాలి అనే మనసు నీలో ఉంటుందో, ఈ పనులన్నీ నువ్వు ఎప్పుడైతే దేవునికి స్తుతియాగము చేయిస్తూ అర్పిస్తావో అప్పుడే దేవుడు నీ పక్షం నుండి నీకు యుద్ధం చేస్తాడు. ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థించుకుందామండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకే వందనాలు. మేము మా పక్షం నుండి యుద్ధం చేసే దేవుడు, అందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ, అయ్యా మా పక్షమున మీరే ఉండి సహాయం చేయమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమె. ప్రైజ్ ది లార్డ్.